ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు అపోస్తులుడైన కనానీయుడైన సీమోను, యేసు ప్రభువారి 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి పేరు కనానీయుడైన సీమోను. మరలా పేతురు పేరు కూడా సీమోనే. అందువల్ల ఇతన్ని ఏమన్నారు అంటే కనానీయుడైన సీమోను. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు కదా, అందులో ఈ వ్యక్తి ఒక వ్యక్తి కనానీయుడని పిలువబడిన సీమోను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనములో, లూకా సువార్త 6వ అధ్యాయము 15వ వచనములో, మార్కు సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో, అపోస్తులుల కార్యము 1వ అధ్యాయము 13వ వచనంలో, ఈ 4 చోట్ల కూడా 12 మంది అపోస్తులుల పేర్లు ఉన్నాయి. అందులో ఈయన పేరు కూడా ఉన్నది. అయితే ఈ సీమోను అనే వ్యక్తి, కనానీయుడైన సీమోను, జాతీయ అభిమానమైన వ్యక్తి. అంటే వాళ్ళ జాతి మీద ఈయనకి చాలా వీళ్ళని ఏమంటారు అంటే జెలోతీయులు అని అంటారు. యేసు క్రీస్తు ఎన్నుకున్న 12 మంది అపోస్తులలో ఒక అతను. ఇతనిని కనానీయుడు సీమోను లేదా జాతీయ అభిమాని అయిన సీమోను అంటే జెలోతే అని పిలిచేవాళ్ళు. కనానీయుడు అనే పదము అతను కనాను దేశానికి చెందినవాడని కాదు. అరామిక్ భాషలోని కానా అనే పదము నుండి వచ్చి అర్థం ఏంటంటే ఉత్సాహవంతుడు లేదా జాతీయ అభిమాని అని అర్థమిస్తుంది. జాతీయ అభిమానం అంటే మన ప్రాంతం అంటే అభిమానం, మన దేశం అంటే అభిమానం, మనకి మన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ అంటే మనకు ప్రాణం లేచి వస్తుంది. ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళాం, మీరు ఎక్కడ వారండి అని ఎవరైనా ఎదటి వాళ్ళు మనకు కనబడితే ఆంధ్ర అంటే మన ప్రాణం లేచి వస్తుంది. అలాగే ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతానికి కలిగిన వారికి ప్రాంతీయం మీద అభిమానం ఉంటుంది, జాతీయ అభిమానితనం. సీమోను జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటే, క్రీస్తు భిన్న స్వభావాల వారిని ఒక కుటుంబముగా చేస్తాడు. ఎప్పుడు కూడా రకరకాలైన మనస్తత్వాలు, రకరకాలైన స్వభావాలు కలిగిన వాళ్ళందరినీ ఒక కుటుంబంగా చేస్తాడు. నిజమే, సంఘములో రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళం, రకరకాలైన భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళం, రకరకాల పార్టీలు, రకరకాల రుచులు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళందరూ ఒక కుటుంబంగా చేశాడు. చూసారా, అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. సీమోను వాస్తవంగా ఒక జాతీయవాది. వీళ్ళని జెలోతి అనేవాళ్ళు. మత్తయి కూడా పన్ను సుంకపు వసూలుదారుడు. సహజంగా వీరిద్దరూ శత్రువులాగా ఉండేవాళ్ళు. వీళ్ళు రోమీల కింద జాబ్ చేసేవాళ్ళు. అందువల్ల యూదులకి గిట్టేది కాదు మత్తయి గాని ఈ సీమోను గాని. కనుక వీళ్ళిద్దరిని ఎలా చూస్తారంటే ఆ ప్రజలు ఓ శత్రువులాగా భావించేవాళ్ళు. యేసయ్య వారిద్దరిని ఒకే శిష్య బృందంలో చేర్చాడు. ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళని వీళ్ళని ఒకే జాబితాలో చేర్చాడు. కనుక ఈ రోజున సంఘంలో నీకు గిట్టని వారు రావచ్చు, నీకు పడని బంధువులు రావచ్చు, నీకు పడని వ్యక్తులు రావచ్చు. అది దేవుని చిత్తమని గమనించాలి. వీళ్ళు ఈ స్థలానికి వస్తున్నారు ఏంటండి, నాకు గిట్టని వాళ్ళు, నాకంటే ఇష్టం లేని వాళ్ళు, ఇదేంటండి నేను వేరే మందిరానికి వెళ్ళిపోతే పోలా, ముఖం చూడాల్సి వస్తుంది అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు మీరు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీళ్ళిద్దరూ వాస్తవానికి మత్తయి గాని ఈ సీమోను గాని వాస్తవానికి ఎవరికి పడదు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి. వాళ్ళిద్దరిని అందరిలో కలిపాడు ప్రభు. ఈ రోజున నీ గిట్టని వాళ్ళు, నీకు పడని వాళ్ళు ఒకే కుటుంబముగా అంటే ఒకే సంఘంలోకి తీసుకొచ్చినప్పుడు దేవుని చిత్తము నెరవేరింది నా విషయంలో అని నువ్వు గమనించాలి. కనుక యేసు క్రీస్తులో ఉన్న వాళ్ళకి కులాలు, రాజకీయాలు, భేదాలు తొలగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున గత గుర్తింపు కన్నా క్రీస్తుతో ఉన్న గుర్తింపు చాలా గొప్పది. నీ గతంలో చాలా గుర్తింపు ఉండొచ్చు, జాతీయ అభిమానిగా అని పిలిచిన ప్రియ దేవుని బిడ్డలారు ఇప్పుడేమని పిలుస్తున్నారు అంటే
అపోస్తలుడిగా పిలుస్తున్నారు. అంటే ఆ హోదా కంటే కూడా ఇది చాలా గొప్పది. కనుక క్రీస్తు మన గతాన్ని కాదు, భవిష్యత్తును చూస్తాడు. ఈరోజు లోకంలో నీకో పేరు ఉండొచ్చు, నీకో ఘనత ఉండొచ్చు, కానీ దానికంటే మిన్నగా దేవుడు తనలోనికి పిలిచి ఒక ఆధిక్యత ఇవ్వాలి. అది ఈ లోకం వరకే. నీకు ఆ కలిగిన పేరు, నీకు ఆ కలిగిన ఘనత, కానీ ప్రభువులో ఉన్న ఘనత ఉందే, ప్రభువులో ఉన్న ఆ పేరుందే, అది ఇక్కడే కాదు, పరలోక రాజ్యానికి కూడా వెళ్ళే గుర్తింపని ఈ ఉదయకాలమందు మీరు మర్చిపోవద్దు. దేవుని కొరకు ఉత్సాహము సరి అయిన దిశలో ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని కొరకు ఉత్సాహం ఉండాలి, కానీ అది సరి అయిన రూట్లో వెళితే ఆశీర్వాదం. సీమోను ముందు రాజకీయ విముక్తి కోసం ఉత్సాహపడి జీవించాడు. తన ముందు కాలంలో రాజకీయం కోసం, మా జాతి అలా ఉద్యమాలు అవన్నీ చేశాడు. కానీ తరువాత దేవుని రాజ్య సువార్త కోసం జీవించాడు. ఈ ఉదయకాలం మందు మీరు లోకంలో ఉన్న వారి కోసం పాడుబడి ఉంటారు. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ప్రజల విమోచన కోసం, విడుదల కోసం, జాతి కోసం, కులం కోసం మీరు ఒక స్థాయిలో ఉండి దానికోసం వర్క్ చేశారేమో. కానీ ఈ రోజున ప్రభు పిలిచింది అవి ప్రక్కన పెట్టి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను పిలిచారు. అంటే సీమోనుని ఏ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నారో, ఈ మార్నింగ్ ఈ మాటలు వింటున్న నీ విషయంలో కూడా దేవుని చిత్తం నెరవేరుతున్నది అని మీరు గమనించాలి. ఉత్సాహం మాత్రమే సరిపోదు, అది సత్య ప్రకారంగా జీవించాలి. ఎక్కువగా కనిపించకపోయినా దేవునికి విలువైన వారమే. సీమోను ఈ 4 సందర్భాలలో ఎక్కువగా కనిపించాడు. జస్ట్ పేరు మాత్రమే ఉంటుంది 12 మంది శిష్యులలో, కానీ దేవుడి దృష్టిలో విలువైన వారు. కనుక బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది దీని కోసం. అయినా యేసయ్య అతనిని అపోస్తలుడిగా ఎన్నుకున్నాడు. మనుషుల దృష్టిలో మనం వెర్రివారం కావచ్చు. బలవంతులను ప్రక్కన పెట్టి బలహీనులు పిలుచుకున్నాడు. జ్ఞానులు ప్రక్కన పెట్టి అజ్ఞానులుగా మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దృష్టిలో మీరు విలువైన వారు. సంఘములో మీ పేరు వినబడకపోవచ్చు, ఏదో సైలెంట్ గా మీరు ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మీరు సైలెంట్ కాదు. మీరు అనుకోవచ్చు, ఏదో నేను వచ్చి వెళ్ళిపోతున్నా, నేను ఎవరికైనా తెలుసా, అసలు తెలియదా, ఓ మూల కూర్చొని వెళ్ళిపోతున్నా. సీమోను అంతే అని జ్ఞాపకం చేస్తున్నా. కానీ మనుషుల దృష్టిలో అతను విలువైన వాడు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో విలువైన వాడు. మీరు ఎవరి దృష్టిలో విలువైన వారు కావాలనుకుంటున్నారు? మనుషుల దృష్టిలో పడాలనుకుంటున్నారా? దేవుని దృష్టిలో పడాలనుకుంటున్నారా? మనుషుల దృష్టిలో పడిన వాడు దేవుడి దృష్టిలో పడలేకపోవచ్చు, దేవుడి దృష్టిలో పడిన వాడు మనుషుల దృష్టిలో పడలేకపోవచ్చు. నిశ్శబ్ద సేవకులు దేవుడు ఎప్పుడు గౌరవిస్తాడు. ఎవరైతే నిశ్శబ్దంగా దేవుని పని సైలెంట్ గా చేసుకుని వెళతారు. పేతురు యోహానులాగా ప్రసిద్ధి పొందల ఈయన. అయినప్పటికీ చివరి వరకు విశ్వాసంగా సేవ చేశాడు. దేవుడు ప్రసిద్ధిని కాదు, నీలో ఉన్న విశ్వాసతను చూస్తున్నాడు. యేసును అనుసరించడం అంటే కేవలం నీ సొంత ప్రయోజనాలకి, స్వప్రయోజనాలని కోసం కాదు, వాటిని విడిచిపెట్టాలి. సీమోను తన రాజకీయ ఆశలు ప్రక్కన పెట్టి క్రీస్తును అనుసరించాడు. ఈ ఉదయకాలమందు ప్రియ దేవుని బిడలారా, రాజకీయాలు, జలోతే, ఉద్యమాలు, వర్గాలు అవన్నీ విడిచిపెట్టాడు. ప్రశాంతంగా క్రీస్తు కోసం జీవిస్తా. ఈరోజు చాలా మంది రాజకీయాలలో పనిచేసి చాలా చాలా చురుకైన పాత్ర వహించి ఈరోజు అన్ని విడిచిపెట్టి దేవుని సేవకులైన వారిని నెరుగుదురు. ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు సువార్త ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు. దేవుడు ఆ విధంగా వాళ్ళని పిలుచుకున్నాడు. యేసును అనుసరించడానికి మన సొంత ప్రణాళికలను కూడా మనం విడిచిపెట్టాలి. దేవుని రాజ్యము, ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుని రాజ్యము భౌతిక సంబంధమైనది కాదు గనక మనం దేవుని యొక్క పని చెయ్యాలి. బైబిలు సీమోను తర్వాత జీవితాన్ని వివరించదు. బైబిలు కాలం అయిపోయిన తర్వాత ప్రారంభ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అతడు అనేకమైన ప్రాంతాలలో సువార్త ప్రకటించి చివరకు హతసాక్షిగా మరణించినట్లుగా చెప్పబడుతుంది. బైబిలు ఆధారాలు కాదు, కానీ
చర్చి సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడిన విషయాలు ఏమిటంటే, సీమోను జీవితంలో 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. భిన్న వ్యక్తులను ఏకం చేస్తాడు యేసయ్యా అని మనం ఈయన జీవితంలో నేర్చుకోవచ్చు. ఎలాంటి వ్యక్తులనైనా క్రీస్తులో కలుపుతాడని. ఉత్సాహం దేవుని సత్యంతో కలవాలి. మీ ఉత్సాహం ప్రసిద్ధి లేకున్నా విశ్వాసత ముఖ్యం. పాత గుర్తింపులు విడిచి కొత్త సృష్టిగా జీవించాలి. దేవుని రాజ్యం కోసం జీవించడం అత్యున్నతమైన పిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, కనానీయుడైన సీమోను జీవితం మనకి నేర్పేది మన గతం, మన రాజకీయాలు, మన వ్యక్తిగత గుర్తింపు కంటే క్రీస్తు పిలుపు గొప్పది. దేవుడు విశ్వాసమైన సేవకులను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు అని మనము గమనించాలి. నిజంగా మరి కనానీయుడైన సీమోనులాగా మనమందరము కూడా జీవిద్దామా? నిజంగా ఈయన ప్రభు కొరకు ఈజిప్టు, ఆఫ్రికా, పర్షియా అంటే ఇరాన్ ప్రాంతాలలో సువార్త ప్రకటించాడు. ఈయన మరణం గురించి రకరకాల కథనాలు ఉన్నాయి, కానీ పర్షియాలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు నమ్మకమైన ఆ ద్రోహుల చేతిలో రంపముతో 2 ముక్కలుగా కోయబడి హతసాక్షిగా మరణించాడని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. అందువల్ల ఇతనికి చిహ్నంగా రంపాన్ని చూపిస్తూ ఉంటారు. కనుక ఘనత కోసం కాకుండా నువ్వే భిన్నాభిప్రాయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు సువార్త ప్రకటించాల్సిన భారం కనానీయుడైన సీమోన్ లాగా ప్రభుని అనుగ్రహించారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మార్నింగ్ మీరు మాకొక 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన కనానీయుడైన సీమోను గురించి మా ముందు నేర్పించారు. మరొక్కసారి ఈ రోజు మొత్తంలో ఒక 2 సార్లు అయినా ఆయన గురించి వినడానికి, అతని గురించి విని మా హృదయంలో ఆ మాటలు భద్రపరుచుకోవడానికి, ఘనత కోసం కాకుండా, పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా, కేవలం ప్రభువా అతను ఒక గుర్తింపు విలువైన సేవకుడిగా మీరు గుర్తించారు. మీకు వందనాలు. ఈ మాటలు ఈ మార్నింగ్ అనేకులకు దీవెనకరంగా ఉంచి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. ఈ దినం ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి మీరు తప్పించండి. ఈ దినం ఎవరి అనుదిన ఆహారం వారికి సిద్ధపరిచి ప్రతి విషయంలో మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.